ప్రభుత్వాధినేతగా ఓ కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్టెప్ తీసుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అడుగుతాం. ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పోనీ నేను రావటం మూలానే ఏమైనా ఇబ్బంది ఉందనుకుంటే నేను మానేస్తాను, రైతులు కలుస్తారు, కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న ఇబ్బందిని చెప్పి ఖచ్చితంగా ఇక్కడున్న ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడానికి, తాగునీటి అవసరాలకు కానీ సాగునీటి అవసరాలకు కానీ ఈ మోటార్లు పెట్టడానికి కానీ లేకపోతే ఏదో రకంగా నీరు ఇవ్వటానికి మేము చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తాం. నేను 10 రోజుల క్రితమే చేశాను. కాకపోతే రాజకీయ కారణాల వల్ల ప్రతిరోజు హడావుడి లేకపోతే ఒత్తిడి చేయకూడదనే దృష్టితో 10 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. ఈ 10 రోజుల సమయంలో మిలిటరీ వాళ్ళు, పోలీసులు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు, లేకపోతే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి బలవంతంగా దౌర్జన్యం చేసి మోటార్లు తీసేసి లైన్లు కట్ చేసేసి రైతుల మీద కేసులు పెడతామని భయపెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాధినేతగా కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి ఇక్కడున్న పెద్దవాళ్ళు మేము అందరం కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇమీడియట్గా గతంలో ఏ రకంగా అయితే ఇక్కడ ప్రాంత రైతుల ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేశారో అదే రకంగా ఇప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాం. ప్రభుత్వాధినేతగా ఓ కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్టెప్ తీసుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అడుగుతాం. ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పోనీ నేను రావటం మూలానే ఏమైనా ఇబ్బంది ఉందనుకుంటే నేను మానేస్తాను, రైతులు కలుస్తారు, కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న ఇబ్బందిని చెప్పి ఖచ్చితంగా ఇక్కడున్న ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడానికి, తాగునీటి అవసరాలకు కానీ సాగునీటి అవసరాలకు కానీ ఈ మోటార్లు పెట్టడానికి కానీ లేకపోతే ఏదో రకంగా నీరు ఇవ్వటానికి మేము చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తాం. నేను 10 రోజుల క్రితమే చేశాను. కాకపోతే రాజకీయ కారణాల వల్ల ప్రతిరోజు హడావుడి లేకపోతే ఒత్తిడి చేయకూడదనే దృష్టితో 10 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. ఈ 10 రోజుల సమయంలో మిలిటరీ వాళ్ళు, పోలీసులు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు, లేకపోతే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి బలవంతంగా దౌర్జన్యం చేసి మోటార్లు తీసేసి లైన్లు కట్ చేసేసి రైతుల మీద కేసులు పెడతామని భయపెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాధినేతగా కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి ఇక్కడున్న పెద్దవాళ్ళు మేము అందరం కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇమీడియట్గా గతంలో ఏ రకంగా అయితే ఇక్కడ ప్రాంత రైతుల ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేశారో అదే రకంగా ఇప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాం. అందరికీ నమస్కారం. ఒకప్పుడు కృష్ణానది కింద కృష్ణా డెల్టా ఆయకట్టులో పంటలు పండేవి. తర్వాత కృష్ణానది మీద కర్ణాటక రాష్ట్రంలో కానీ మహారాష్ట్రలో కానీ వీటన్నిటిలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల నీటి లభ్యత తగ్గిపోవడం వలన కృష్ణా డెల్టా బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆయకట్టు ఇబ్బందులు పడుతూ ఉంది. ఏ రకంగా అయినా సరే కృష్ణా డెల్టాని స్థిరీకరించాలి, లేకపోతే ఆహార భద్రత ఉండదు ఈ రాష్ట్రానికి అనేటువంటి ఉద్దేశంతో నదుల అనుసంధానం కార్యక్రమం కింద ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని మొదలు పెట్టాలని సంకల్పించారు. దాన్ని కొంత కాలువలు తవ్వడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ కాలువ కొంతమంది కోర్టు కేసులు వేసి తవ్వనివ్వకపోతే మేము రైతులందరితో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలను ఒప్పించి వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇస్తామని, ఈ గ్రామాలు అభివృద్ధి చేస్తామని, ఈ వచ్చే నీళ్లతో వీళ్ళు పంటలు పండించుకోవచ్చని, ఈ వచ్చే నీరు తాగునీటికి కానీ సాగునీటికి కానీ అట్లాగే ఇక్కడ భూగర్భ జలాలు పెరగటానికి కానీ పనికొస్తాయని చెప్పి ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్న నేను, జిల్లా కలెక్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము రైతులతో అనేక దఫాలు చర్చలు జరిపి రైతులు మొదట్లో ఒప్పుకోవాలి పొలాలు ఇవ్వటానికి. ఒప్పుకోకపోతే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మీకు 1 ఎకరం పోయినా కూడా 1 ఎకరం బాగా పండుతుంది, లేకపోతే 1/2 ఎకరం పోయినా మిగిలింది పండుతుంది, మీకు నీళ్లు వస్తాయని చెబితే రైతులందరూ కూడా ఆ రోజు సహకరించారు. సరే, ఇద్దరు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారి వల్ల కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల కానీ ఈ కాలువ తవ్వటం సాధ్యమైంది. ఆ తర్వాత మన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ కూడా కంప్లీట్ కాకపోవటం వలన పట్టిసీమ ప్రాజెక్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మోటార్లు పెట్టి ఈ ప్రాంతం నుంచి కృష్ణా డెల్టా స్థిరీకరణకి పట్టిసీమ పెట్టడం ఆ రోజు మేమందరం స్వాగతించడం.
నేను తర్వాత పార్టీ మారిన తర్వాత కూడా పట్టిసీమ ప్రాజెక్టు గురించి చాలాసార్లు మా ప్రాంతంలో మంచి జరిగింది అని నేను చాలాసార్లు ఓపెన్గా అసెంబ్లీలో చెప్పాను, ప్రెస్ మీట్లో చెప్పాను. ఎప్పుడు మేము పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించాల. ఈ పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ జరగటమే కాకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల రైతులు కూడా మంచి జరిగింది.